ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామా కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి శ్రీశాంభవీతి జగతాం జననీ పరేతి వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి శ్రీమాత శ్రీమహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరీ శ్రీ శివా శివశక్తి ఐక్యరూపిణి లలితాంబిక. ఈ విజయదశమి పర్వదిన సందర్భంగా 5వ రోజున వేసేటటువంటి రూపం లలిత పరా భట్టారిక స్వరూపం. అమ్మవారు ఎలా ఉంటుంది? స్వచ్ఛమైన దేవతామూర్తి చక్కనైనటువంటి సింహాసనంలో కూర్చుని ఉంటుంది. పాశ అంకుశ శర చాప. అమ్మవారి ఎడమ చేతిలో పాశం, అమ్మవారి కుడి చేతిలో అంకుశం, అమ్మవారి వెనుక చేతిలో బాణం, అమ్మవారి ఇటువైపు వెనుక చేతిలో యథార్థమైన విల్లు. ఈ 4 ఆయుధాలని ధరించినటువంటి తల్లి కళ్ళ నిండుగా కరుణాతరంగితాక్షి. ఎవరు తన కళ్ళలోకి బాధతో చూస్తూ ఉంటే వాళ్ళకి అమోఘమైన బాధని తీరేందుకు కావలసిన అనుగ్రహాన్ని వర్షిస్తూ కనిపిస్తుంది. ఎవరు పరమ సంతోషంగా ఉండి అమ్మని చూస్తే వాళ్ళకి సంతోషాన్ని అలా కెరటాలు కెరటాలుగా తరంగితంగా చేస్తూ కనిపిస్తూ ఉంటుంది. అమ్మవారు 4 చేతులతో యథార్థంగా కనిపిస్తూ అలా తన కుడివైపున వినాయకుడు, తనకి ఎడమవైపున కుమారస్వామి కూర్చొని ఉండగా అమ్మవారికి కుడివైపున సరస్వతి వింజామరని వీస్తుంటే, ఎడమవైపున లక్ష్మీదేవి వింజామరని వీస్తుంటే ఇరువురిని ఓసారి ఇటు తలని తిప్పి అటు తలని తిప్పి పరామర్శ చేసి చాలా సంతోషంగా భక్తులందరికీ అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తూ అభయ హస్తాన్ని ఇయ్యకపోయినా అభయాన్ని ఇచ్చినట్లుగా అర్థం చేసుకునే స్థితిని కలిగిస్తుంది. చిత్రమైన అంశం ఏమంటే సాక్షాత్తు శంకరుణ్ణి ఆసనంగా చేసుకుని ఆయన మీద కూర్చుని కనిపిస్తుంది. ఇదేమిటి, అమ్మవారు భర్త మీద కూర్చుంటుందా? ఏమైనా బాగుందా? ఇది భారతీయ హైందవ సంప్రదాయం అవుతుందా అని మనం అనుకుంటాం. కాదు, అమ్మవారికి ఉన్నటువంటి 1000 నామాల్లో ఒక నామం పేరు పంచప్రేతాసనాసీనా. ఏ శంకరుడున్నాడో ఆయన అమ్మవారు లేనటువంటి పక్షంలో ప్రేతతో సమానం. అంటే ఏ విధమైనటువంటి చలనాన్ని కూడా చేయలేడు. ఆ శంకరునికి సంపూర్ణమైనటువంటి శక్తిని ఇచ్చేటటువంటిది అమ్మవారు మాత్రమే. అంచేతనే లోకంలో మాట ఉంది, నాకైతే నడవాలని అనిపిస్తోంది కానీ లోపల శక్తి లేదయ్యా అంటూ ఉంటాం. లోపల శక్తి ఉంటేనే ఈ పైనుండేటటువంటి శరీరం ఏదైనా చేయగలుగుతుంది. శరీరము శక్తి అనే రెంటిలో శరీరం కంటే ముఖ్యమైనటువంటిది శక్తి. అమ్మవారు శక్తి స్వరూపిణి కాబట్టి ఏ విధమైనటువంటి అల్ప శరీరం లేనివాడికైనా సరే శక్తి కానీ ఆవహించినట్టయితే ధైర్యంగా ముందుకు దూసుకు వెళ్ళగలడు. శివ శక్తి ఐక్య రూపిణి లలితాంబిక. శంకరుడు కేవలం శరీరాన్ని ధరించినవాడు అవుతూ ఉంటే శంకరునిలోనికి ఉత్సాహాన్ని రేకెత్తించి శక్తిని ఇచ్చేటటువంటి లక్షణం కలిగింది అమ్మ. అందుకే మృంగడి వాడు విపుండని మృంగడి దియు గరళమనియు మేలని ప్రజకు మృంగుమనే సర్వమంగళ మంగళ సూత్రంబునింత మది నమ్మినదో మేలని ప్రజకు మృంగుమనే సర్వమంగళ. కాలకూట విషం దేవదానవులు ఇద్దరూ అలా సముద్రాన్ని చిలుకుతున్నటువంటి సందర్భంలో పొగలు గొక్కుతూ రాగానే దేవతలందరూ పారిపోగానే శంకరుణ్ణి చూసి ఎందుకయ్యా ఆలోచిస్తావు, శక్తి రూపిణి నేనున్నాను కదా, ధైర్యంగా వెళ్ళి కాలకూట విషాన్ని స్వీకరించి ప్రజకు సుఖం కాబట్టి ప్రజకు మేలు కాబట్టి నువ్వు స్వీకరించు,
నా మంగళసూత్రపు శక్తి నాకు తెలిసిన యథార్థంగా తెలియచేసి ఏ తల్లి మనని రక్షించిందో లోకాన్ని, ఆ తల్లి లలితాదేవి. ఓ యథార్థాన్ని పరమేశ్వరి పాదాల సాక్షిగా మనవి చేస్తున్నాను. భక్తి టీవీలో 5.5 సంవత్సరాల పాటు లలిత సహస్రనామ వ్యాఖ్యని రోజుకొక్కొక్క నామం చొప్పున చెప్తే నేను ఈ నామాన్ని అనుసంపుటి చేసుకుంటే ఆ కష్టం తీరుతుంది, ఈ నామాన్ని అనుసంపుటి చేసుకుంటే ఆ కష్టం తీరుతుందని ఏ మహానుభావులైన ఋషులు తెలియచేశారో ఆ సత్యాన్ని తెలియచేస్తే అలా పారాయణం చేసి ఆ కష్టాలని తరించిన వాళ్ళు ఉన్నారని మరోమారు పరమేశ్వరి పాదాలకి నమస్కరించి ఆమె సాక్షిగా మనవి చేస్తున్నాను. అంతటి శక్తిమతి లలితాదేవి. ఆ లలితాదేవి ఈవేళ 5వ రోజున యథార్థంగా ఆశీర్వచనాన్ని చేస్తూ కనిపిస్తుంది. సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత. లలితాదేవికి కుడివైపున సరస్వతీదేవి ఇలా వింజామరని వీస్తూ ఉంటే ఎడమ వైపున లక్ష్మీదేవి వీస్తూ ఉంటుందంటే వింజామరాన్ని. ఎంత గొప్ప విషయం! ఆడవాళ్ళు నోములు నోస్తూ ఉంటారు, వ్రతాలని చేస్తూ ఉంటారు. అక్కడ ఒక చిన్న ప్రశ్న వేస్తుంది అమ్మవారు ప్రత్యక్షమై, అమ్మాయి నీకు ధనవంతుడు కావాలా లేక విద్యావంతుడు భర్తగా కావాలా అని ఒక ప్రశ్న వేసిందిట. ఈవిడ బాగా ఆలోచించి చదువు వల్ల ప్రయోజనం ఏమిటి, ధనం ఉంటే బాగుంటుంది కదా అని ధనవంతున్నే నాకు భర్తగా చేయి తల్లి అని ప్రార్థిస్తే ధనవంతుడు అన్ని వ్యసనాలు కలిగిన వాడై మొత్తం నాశనమైపోయి అహంకార కారణంగా భ్రష్టుడైపోయినట్టుగా చివరికి వ్రతంలో నిరూపింపబడి కాదు ధనవంతుడి కంటే విద్యావంతుడు గొప్ప అని కథ నిరూపిస్తుంది వ్రతం చివరిలో. కాబట్టే శరీరంలో కుడి ఎడమ అనే 2 భాగాలలో కుడి ప్రశస్తమైనది, ఎడమది అప్రధానము. కాబట్టి అమ్మవారికి కుడివైపున సరస్వతీదేవి వింజామరాన్ని వీస్తూ ఉంటే లక్ష్మీదేవి ఎడమవైపున వింజామరాన్ని వీస్తుంది. కాబట్టి ప్రతి వ్యక్తి ప్రాధాన్యాన్ని ధనానికి ఇవ్వాలా విద్యకి ఇవ్వాలా అంటే విద్యకే ప్రాధాన్యాన్ని ఇవ్వాలి. విద్య ద్వారా ధనాన్ని సంపాదించుకోవాలి తప్ప ధనం ద్వారా విద్యని సంపాదించుకోవడం సరైనటువంటి పద్ధతి కాదని లలితాదేవి లక్షల సంవత్సరాల క్రితం మనందరికీ అద్భుతంగా తెలియచేసింది. ఆ ఇల్లాలు మరో అద్భుతమైన రహస్యం, ఏ అమ్మవారు ఉన్నారో ఆవిడ శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక. అయ్యవారిని విడిచి ఉండదు అమ్మ, అమ్మవారిని విడిచి ఉండడు అయ్య. భారతీయ సంప్రదాయం భార్యాభర్తలు కలిసి ఉండడం మాత్రమే. అదేమిటి ఉద్యోగ ప్రకారం ఆయన అక్కడున్నాడు, ఉద్యోగ ధర్మం ప్రకారం నేను ఇక్కడ ఉన్నాను, మే ఇద్దరం కలిసి ఒకే చోట ఒకే ఉద్యోగంలో ఒకే కుర్చీలో కూర్చుని ఉండాలంటే ఎలా సాధ్యపడుతుందని వితండవాదాన్ని మనం చేస్తాం. అది కాదు దాని అర్థం. ఎంత దూరంలో సీతారాములు ఉన్నప్పటికీ కూడా సీతమ్మ రామున్నే తెలుస్తూ రాముడు సీతమ్మనే తెలుస్తూ ఇరువురి ఆలోచనలు ఒకటిగా ఉండడం ఏదైతే ఉందో అది శివశక్తి ఐక్య రూపిణి. కాబట్టి భార్య దశగానే ఆలోచించేటటువంటి భర్త వైపుగానే ఆలోచించే భార్య, ఇరువురి యొక్క ఆలోచనలు ఒకే విధంగా ఉండి ఒకరి రాకకి ఒకరు ఎదురు చూస్తూ ఉన్నట్టయితే దానికి మించిన అమోఘమైన దాంపత్యం ఉండదనే యథార్థాన్ని లలిత పరమేశ్వరి 5వ రోజున తెలియచేస్తుంది. 5 చాలా ముఖ్యమైనటువంటి ప్రధానమైన పవిత్రమైన అంకె కాబట్టే అమ్మవారికి ఉండేటటువంటి పేర్లలో పంచమి, పంచభూతేషి, పంచసంఖ్యోపచారిణి. అమ్మవారికి పంచమి అని ఓ పేరు. అంచేత అమ్మవారిని ఈ రోజున ఆరాధిస్తూ ఏ నివేదన నీకు సమర్పించమంటావు తల్లి అనంటే గుడాన్న ప్రీత మానస. బెల్లపు అన్నం అమ్మవారికి బాగా ఇష్టం. బెల్లాన్ని సన్నగా తిరిగేసి వేడిగా ఉన్నటువంటి అన్నం మీద అలా పలుచగా కానీ వేసినట్టయితే ఆ బెల్లపు రుచి మొత్తం ఆ అన్నంలోనికి దిగి సంపూర్ణమైన ఆహారాన్ని శక్తిని ఇస్తుంది. చిన్నప్పుడు మా అమ్మగారు చేసేవారు. చాలామంది తల్లులు అలా చేసే పిల్లల్ని పెంచారు. పైగా ఇంకో యథార్థాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. తాతగారు పూజ చేస్తున్నంతసేపు కూడా మనవడు వెనక నుంచి తచ్చాడుతూ ఉంటాడు. ఎందుకని? తాతగారు బెల్లం ముక్క నివేదన చేయగానే తాను ప్రసాదంగా పట్టుకుపోదామని.
బెల్లం రక్తాన్ని వృద్ధి చేసేటటువంటి శక్తి కలిగినది, అంతేకాక ఎముకకు పుష్టిని కలిగించేది. కాబట్టి చిన్నపిల్లలకి అది ఆరోగ్య పరిరక్షణాన్ని చేస్తుందనే అభిప్రాయంతో వినాయకుడికి బెల్లం ముక్క ఇష్టం రా అని ఏర్పాటు చేశారు. నిజంగా వినాయకుడికి బెల్లం ముక్క ఇష్టం కాదు, బెల్లం ముక్క మాత్రమే ఇష్టము కాదు, ఆయనకి ఇష్ట అనిష్టాలు లేనే లేవు. కాబట్టి పరమేశ్వరుని బెల్లపు అన్నంతో కానీ నివేదన చేసి ఆరాధించినట్టయితే పరమ ఆనందాన్ని, సుఖాన్ని, మనశ్శాంతిని కలిగిస్తుంది.